అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఇటీవల భేటీ కానున్నారు. ఇక వైట్ హౌస్ కేబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్కు అక్కడ నిరసన సెగ తగిలింది. మునీర్కు వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు. అటు మునీర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం, ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాల్టి మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇరాన్తో చర్చల్లేవన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు, యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు. దాదాపుగా 40,000 మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా ఇరాన్తో చర్చలు లేవంటూ తేల్చి చెప్పింది. ఈ టైంలో అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ చర్చల్లో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు, దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది. మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం, అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది. ఇరాన్కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా, లేక అమెరికాతో జతకట్టి ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి.